అది బంగారం గోల్డ్ ఉందండి. గోల్డ్ కొంతమంది అన్నారు వచ్చా మామూలు ఒడ్డు కట్టి తిరగ అతుక్కున్నాడు. కొంతమంది అన్నారు అసలు మొత్తం క్యాష్ కట్టి మళ్ళీ విచ్చుకుని కావాల్సితే పెట్టుకుంటాం లేకపోతే పట్టుకెళ్తామని కొంతమంది అన్నారు. నిజం వచ్చిందో మన అంటే మనకు టైం ఉందండి. టైం అంటే మన తప్పకుండా చాలా కట్టేది. మరి అప్పుడు క్యాష్ మొత్తం కట్టాలంటే అప్పుడు డబ్బులు ఏం చేద్దాం అడిగిన ఉడేస్తారండి. అన్ని పెట్టుబడి చేద్దాం పెట్టుకుంటారుగా. అందుకని అడుగుదామంటే అలాంటి ఆయన లేదా పచ్చింతపూర్లో మన మావాడు ఇప్పుడు క్యాష్ 4 రోజులు ముందు ఉండగానే వెళ్తే వర్షపోతుంది అమ్మ క్యాష్ మొత్తం కట్టి తీసుకుని కావాల్సి మళ్ళీ పెట్టుకుంటాం లేకపోతే లేదు అన్నారట. క్యాష్ రోజు చేసి పట్టుకెళ్ళి మళ్ళీ ఇచ్చి మళ్ళీ పెట్టుకుంది. అది అక్కడికి మనకి పదకొండు నెలలంటే అప్పుడు అమ్మాయి అవసరాలు పెట్టుకుని ఉన్న బాబు బాబాయ్ అవసరాలు పెట్టుకుంటారు. అందుకని అడిగితే అత్తగారు మామూలు వడ్డీ సంవత్సరం దాటిపోతే మట్టి మొత్తం కట్టవలసిందే. నీకు టైం ఉంది వడ్డీ కట్టుకున్నా పర్వాలేదు లేదా మొత్తం పెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు అది ఆడసార్లు అయినా వడ్డీ పట్టు వచ్చాడు. ఇప్పుడు అయితే కరెక్టేనండి. కొంతమంది అదే ఇప్పుడు నేను చెప్తున్నాను మా ఊళ్ళో ఉత్తరపూడిలో పెట్టింది అంటండి. అదేలేండి. అదే మరి మనం అడగాలి కానీ ఒక తీరా ఆ టైం వచ్చా మీ క్యాష్ మొత్తం కట్టాలంటే అయ్యా మనకి డబ్బులు లైన్ అవ్వాలి. అందుకని నేను ఇప్పుడు అడిగింది. ఇప్పుడు అయితే ఏడోసారి తీసుకొస్తామండి. అందుకని మళ్ళీ అడగకుండా ముందు అయ్యా తెలుస్తుంది మొత్తం అంటే అయ్యా మనం అది డబ్బులు ఉండవు కదండి. అవకాశం పెట్టుబడి పెట్టుబడి టైం కదా. అడిగితే అసలేదమ్మా నువ్వు ఇప్పుడు కట్టుకునే చేసుకున్నా పర్వాలేదు లేదంటే అప్పుడైనా వడ్డీ కట్టుకున్నా బాగలేదు. సంవత్సరం దాటిన వాళ్ళకే సంవత్సరం దాటిన మట్టి మొత్తం కట్టి పూర్తయిపోతే మొత్తం కట్టి మళ్ళీ పెట్టుకోవాల్సిందే. 4 రోజులు లేట్ చేసినా కానీ మొత్తం కట్టాలి. మొత్తం కట్టవలసిందే. వెయిట్ చేస్తామంటే 2 రోజులు ముందు కట్టి నేను అట్టే 3 రోజులు ఉన్నాను ఇప్పుడు అట్టే కట్టుకొస్తున్నాను. అది ఇప్పుడు కూడా అంటే దీని గురించి అడిగిందండి. అప్పుడు కట్టగలిగితే 2 రోజులు ముందరే కట్టగాలి కొద్దిగా కట్టగలిగితే అది ఒక మన మెదడుకోగా నుండి అయ్యాలి వస్తే కాదమ్మ చిత్తం మారింది మొత్తం క్యాచ్ చేస్తారన్నారనుకో ఇబ్బంది పడుతుందని నేను ఇప్పుడు అడిగింది. దాని గురించి అడిగింది. ఇప్పుడు అదే ఉండు ఎంతో తీసుకొచ్చి కట్టేస్తాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ పెడతామని దీనికి పెరిగిందిగా దీనికి అంతా దాన్ని పెంచుతున్నారు. 70లోకి వెళ్ళిపోయిందిగా మా కాదు 70లోకి వెళ్ళింది కదా కాదు. అది జరుగుతారా 50 ఇస్తున్నారంట. రోజు మామూలుగా మనకి కాస్ట్కి 50 ఇస్తున్నారంటే 70 50 అప్పుడు ఏం చేశారంటే 30-40 రోజు ఇచ్చారు. 70లోకి వెళ్ళినా 50 ఇస్తున్నారంట కాస్ట్కి కావచ్చు. పెంచాలంటే పెంచుకోవాలనుకుంటే మీరు వడ్డీ కట్టాలి. వడ్డీ కట్టేస్తే ఇప్పుడు నీకు మళ్ళీ 250,000 చేస్తాను అన్నారు. మామూలు ఆయన మాకు ఉన్నదాన్ని తీసుకుని కాదు డబ్బులు వస్తే కాబట్టి నేను
అది కొన్నప్పుడంటే నాలుగు తాడు 60 కొన్నాం మనం 24,000 అప్పుడు ఇప్పుడు 70,000 అన్నీ ఉన్న పోయి పెరిగేది అని ఉండేది అదే 50,000 పెరిగింది అప్పుడు దాంట్లో సింగిల్ ఆపండి రెండు అవసరం తీసుకుని అది అర్థానికి దాన్ని చేసుకున్నాం వాటిని బట్టి చెప్పుకోవచ్చు ఉండకుండా పనులేమండి మనం తొమ్మిదో ఏం చేసి వస్తానండి పదివేలు అన్నా 10,000 అంటే మరి మాట కాదు లక్ష అయినా పొద్దువాడ జాగలుగుతున్నాం ఆయన 10,000 అంటే నా అవసరాలు 10,000 అంటే మరి అది 10,000 అయినా వచ్చండి ఇక మా ఎందుకు బలిదానోడు ₹1,00,000 అంటే చెప్తున్నారండి మరి 10 ఎకరాలు భూమి ఉండోడు ₹1,00,000 అంటే పుట్టే కాదండి అలాగే ఉద్యోగం అంటున్నానండి మరి 10 ఎకరాలు కలిపి 50,000 పాట పాటిందండి ఎకరం 5,000 అండి 10 ఎకరాలు 50,000 అండి 15 తెలుసండి ఆయన 40, 30, 35, 40 రూపాయలు ఇద్దరు చెప్పాము డబ్బులు లేకపోతే అంటున్నా సగం నీళ్ళు సగం నాది సగం చూసుకుంటాను వెళ్ళి నిదానంగా అంటే పైకోటి తగిలి 50లో తెలిసి 50 బాడీలు బాధ్యత పక్కన మామూలు 50,000 ఎక్కడన్నా మెల్లి నువ్వు డబ్బులో చెప్తా కానీ నువ్వు నెల నువ్వు ఫీల్ చేసుకో నేను రోజుగా నేను కప్పాలి ఆ రేట్ ఎక్కువ అప్పుడు ఆ దూరలేక 3 రెట్లు గేదెలు పచ్చి గొర్రెలు 100 గొర్రెలు తొమ్మిది సగం గెల్లి చేసి బంగారం పాలబంగారం ఉంటే మొత్తం అమ్మే 40,000 నెలలో కట్టేసింది 40,000 నిదానం చేసింది మరి ఇవాళ అదే భూమి ఇవాళ 30 లక్షలు 30 లక్షలు 5,000 అంటే ఇంకే ₹5 అంటే మేము ఫారెస్ట్ చేస్తే ₹5 ఏడా ఇక్కడ 10,000 అల్లం చేయాలి పక్కకూడు నెలబందరారు నెలకోడు నడిచాలతో అక్కడ ఆడికి వదిలేస్తే మళ్ళీ ఇచ్చి నడిచి రావటం ₹5 కాకపోతే ఆ రోజులు రావులేండి అంత మంచి అంత ఇది రాదు అంత డబ్బు ఏంటంటే ఆ రోజు మంచి చెప్పండి మంచి చెప్పలేదు గొప్ప రాజ్యం ఉన్నట్టు
తీసుకున్నారు పెట్టి ఫ్యాక్టరీ ఇసుకెళ్ళి వెళ్ళిపోయారు ఫ్యాక్టరీ ఇసుకెళ్ళి వెళ్ళిపోయారు ఫ్యాక్టరీ అదే ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ అక్కడ అది ఓటు తీసుకొని వచ్చి మేము ఫ్యాక్టరీ వేయాలని అంటే వేస్తారు రోడ్ అని పని ఉంటే నేను అడిగాను వచ్చినప్పుడల్లా ఫ్యాక్టరీ అంటే ఓన్లీ అసలు ఓన్లీ మళ్ళీ ఆ గాలి పెట్టుకోవడానికి రావాలి ఇంకోటి కొవ్వెక్కి ఏం చేయాలి తెలియక అందుకని రండి మాట